ముఫాసా కథ. ఒకప్పుడు ఆఫ్రికా సవానాలో ప్రైడ్ ల్యాండ్ అనే విశాలమైన ప్రాంతం ఉండేది. ఈ ప్రాంతానికి ముఫాసా అనే సింహం రాజు. ముఫాసా తన దయ, తెలివి, ధైర్యంతో ప్రజలందరి గౌరవాన్ని పొందాడు. అతని భార్య సారాబీ తన కుమారుడు సింబాతో కలిసి ముఫాసా రాజ్యాన్ని ఆనందంగా పాలించేవాడు. ముఫాసా తన కుమారుడిని నిజాయితీ, ధైర్యం, న్యాయం వంటి విలువలతో పెంచడం కోసం ప్రయత్నించేవాడు. ఒకరోజు సింబాకు జీవన చక్రం గురించి వివరించాడు. జీవం ఎలా ఒకదానికొకటి ఆధారపడుతుందో, ప్రకృతిని ఎలా గౌరవించాలో నేర్పాడు. అయితే ముఫాసాకు ఒక శత్రువు ఉన్నాడు. అతని సోదరుడు స్కార్. స్కార్ అందమైన ప్రైడ్ ల్యాండ్ ను పరిపాలించాలనే కోరికతో ముఫాసా మీద ద్వేషం పెంచుకున్నాడు. స్కార్ కుట్ర పన్ని ముఫాసాను సింహాలతో నిండిన లోయలో పడవేశాడు. ఆ ప్రమాదంలో ముఫాసా మరణించాడు. ముఫాసా మరణం తర్వాత స్కార్ రాజు అయ్యాడు, కానీ అతని పాలన పాడవిపోయింది. అయితే ముఫాసా తన కుమారుడు సింబాకు ఆత్మ రూపంలో కనిపించి ధైర్యం ఇచ్చాడు. నీకు అంతర్గతంగా ఉన్న శక్తిని గుర్తించు, నువ్వు నిజమైన రాజు అని సింబాను ప్రేరేపించాడు. తన తండ్రి చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్న సింబా స్కార్ను ఓడించి ప్రైడ్ ల్యాండ్ ను తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఈ ప్రక్రియలో సింబా తన తండ్రి ముఫాసా ఆశయాలను కొనసాగించాడు. ముఫాసా కథ మనకు ధైర్యం, న్యాయం, విలువలను గుర్తు చేస్తుంది. ఒక రాజు తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో, తన ప్రియమైన వారిని ఎలా కాపాడాలో నేర్పుతుంది. Please do subscribe our channel and please like, share, comment. Please do subscribe our channel and please like, share, comment.